హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మ్యాచ్ ప్రివ్యూ. ఈరోజు మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఆర్ఆర్, రెండు నా టీంలే. ఏమి ఈ మధ్యలో అన్ని వరుసగా నా టీం మ్యాచ్లు జరుగుతున్నాయి. కావాలని ఏరుకున్నాడు, నేనేం ఏరుకోలేదు, అన్ని ఆయన లాక్కున్నాయి. నేను నాకు నచ్చిన టీం ఎస్ఆర్ఎస్, దాని తర్వాత తీసుకుంటాం. మనీ వస్తే ఇంకా ఏం చేయలేం కాబట్టి ఇవాళ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది. మనం ఏంటంటే మనం ఏదైతే దాని మీద చేయి పెడుతున్నామో అది గెలిచేస్తుంది. చూసావు కదా, నక్కతోకొచ్చి నక్కతోకొచ్చాడు కాబట్టి ఇది వాళ్ళ అది తొక్కేసాం. అంతలా లేదులే, గెలిచిన ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ గెలిచిన గుర్రం మీద అది కడతారు ఇది కడతారు. అవును, నేనేమో గెలిచింది ఫ్రెండ్స్, నేను అన్నది అదే కదా. మన గోల్డెన్ హ్యాండ్ అలా పడితే గెలిచింది. మొన్న ఏమైంది మరి, ముంబై బెంగళూరు మ్యాచ్ కి ఏమైందా మరి? ఓ ముంబై అన్నాడు. అసలు యాక్చువల్ గా ఏంటంటే ఎస్ఆర్హెచ్ కూడా మన గోల్డెన్ హ్యాండ్ పడుంటే ఫ్రెండ్స్ మొన్న అన్నాడు. అది కూడా అయ్యింది, అది కూడా అయ్యింది. వాళ్ళు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేసి మన ఆధారం ఎస్ఆర్హెచ్ గుజరాత్ మధ్య అనేడు మర్చిపోవడం. తర్వాత నాకు తెలియదు అంట అంతే. ఎస్ఆర్హెచ్ గుజరాత్ మ్యాచ్ జరిగినప్పుడు ఏమన్నా రెండు నా టీంలో అన్ని ఛాన్స్ ఇస్తే ఎస్ఆర్హెచ్ తీసుకుని ఆ రోజు దాన్ని రివ్యూ చేయలేదు. ఆ రోజు మ్యాచ్ కూడా చూడలేదు, దాని వల్ల పోయింది. వేరేలా ఉంటుండే. సరే ఈసారి చూస్తా కదా మ్యాచ్ ఏం చేస్తా. గుజరాత్ గెలిపిస్తాం, గెలిపించి తీరుతాం. ఏం గెలిపించట్లేదు, ఆల్రెడీ దాని టాప్ లోనే పెట్టించాను నేను. నువ్వు దాన్ని దింపకుండా ఉంటే చాలు. దింపకుండా అంటే మేము గెలిపిస్తాం కదా, దింపకుండా ఉండేది అదే కదా. ఇప్పుడు రెండు టీంలు నాయే, ఏది గెలిచినా అది గెలిచింది పైకి వెళ్తుంది. రెండు టీంలు మనం ఆల్రెడీ ఒకటి ఆప్ చేసాం, ఒక దాని కోసం నిలబడ్డామంటే దానికోసం మనం ప్రాణం ఇచ్చేస్తాం. జీటీకి మా ప్లేయర్స్ వచ్చేసి కొంచెం చిన్న చెప్పాలంటే శుభన్ గిల్ అయితే శుభన్ గిల్ ఏదో గిల్లేవాడు పేరు లేదు, పేరు తెలియదు. ఏదో కొన్ని టీంలో పేర్లు అడితే చెప్తావా? అది చెప్పలేవు. ఆర్సీబీ ఓపెనర్ ఫస్ట్ నుంచి మనం నిలబడింది. ఓకే ఆర్సీబీ నీ ఫేవరెట్ టీం అంటావు కదా. ఆర్సీబీ చెప్పి అయినా కాదు, చదవద్దు. ఏం తెలియదు ఆ కోహ్లీ ఎప్పుడు తెలియదు. ధోని అంతే, ఇంకెవడ మనకు తెలీదు. పాసింగ్ క్లౌడ్స్ వచ్చేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. వీళ్ళు మాత్రం ఉండేది పక్క. అంటే ఐపీఎల్ అలాంటి నువ్వు సపోర్ట్ చేయాల్సింది ఐపీఎల్ టీంలకు కాదు, క్రికెట్ కి సపోర్ట్ చేయాలి. పేర్లు తెలియదు, ఫార్మేట్ తెలియదు, ఎలా ఆడతారో తెలియదు, ఏం ఆడతారో తెలియదు. అనవసరం ఫ్రెండ్స్ అవన్నీ మనకి. ఇంకా ఇష్టమైన టీం కి మనం సపోర్ట్ చేస్తామా, కరెక్ట్ గా ఆడడం లేదా, బ్యాటింగ్ కరెక్ట్ గా చేసట్లేదా, బౌలింగ్ కరెక్ట్ గా పడింది లేదా, మనకి ఇదే కావాలి. ఆడేవాడు అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ నాలెడ్జ్, అది అమెరికా నుంచి వచ్చి ఐపీఎల్ ఆడుతున్నాడు, అది నాలెడ్జ్. అమెరికా ఏదో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నింటి కంటే పెద్ద అది కాబట్టి ఏదో వచ్చింది. ఇంతవరకు క్రికెట్ టీం లేదనుకో, ఎందుకు లేదు? ఇదే క్రికెట్ టీం లేదు చెప్పండి నీకు. ఎందుకు లేదు? ఉండాలి క్రికెట్ టీం. ఐపీఎల్ లో ఉన్నాడు ఒక ప్లేయర్, ఐపీఎల్ ఉన్నాడు, క్రికెట్ టీం లేదన్నాడు. క్రికెట్ టీం ఉండాలి. క్రికెట్ నాలెడ్జ్ చేయాలి, తప్పట్లేదు. ఇంకా ఏం చేయాలి కాబట్టి ఇంకా ఆయనకు ఏం చేస్తాం మరి, ఇంకా తప్పట్లేదు. గిల్లు గెలట్లేదు. సో గిల్ గురించి లాస్ట్ టైం అది 14 బాల్ 33, 235 స్ట్రైక్ రేట్. పర్లేదా? 14 బాల్కి 33 కొట్టాడు, 235 స్ట్రైక్ రేటు. మంచిది. ఐపీఎల్ లో 33 రన్ అంటే మామూలు విషయం కాదు. అది వచ్చిండా పోయిన 33 పెట్టినట్టు కనీసం 5-30 పెట్టిన 150 వెళ్తుంది. మెల్లగా 200 వెళ్ళిపోతుంది. ఎనాలిసిస్ ఫ్రెండ్స్, ఎనాలిసిస్ చేసేయండి. రాత్రి పాలు రుదర్ఫోర్డ్ ఇక్కడ కాల్చాడు. రుదర్ఫోర్డ్ కూడా కాల్చడానికి రెడీగా ఉన్నాడు. మీ వాళ్ళు కాల్పించి కూడా రెడీగా ఉండాలి. ఓకే, తర్వాత బట్లర్. పూర్తి పేరేంటి? జస్టిస్ బట్లర్. తెలియదు ఫ్రెండ్, చెప్పు. ఏదో జైశ్వర్ పెట్టాడు అనమాట. అది రుదర్ఫోర్డ్ ఇంకండి, తెవాతియా, బొంగులతీయ మనకెందుకు కానీ సుదర్శన్ పర్లేదు బాగా ఆడు. మొన్న 40 బాల్కి 74 కొట్టాడు. మామూలు విషయం కాదు. మన తెలుగు వాళ్ళే ఫ్రెండ్స్ బెటర్. అతను నోరు తిరిగిన పేర్లు మనకి దరిద్ర పేర్లు చెప్పండి. ఏదో డబ్బులు తీసుకొని తెచ్చుకున్నాం, మనకు పని చేసి పోతారు వాళ్ళు అంతే. మ్యాచ్ అయిపోయి కొనమని ఉంటారు వాళ్ళు, పోతారు వాళ్ళు.
ఇండియన్ టీం చచ్చిపోతున్నాను ప్రతిరోజు వీళ్ళకి చెప్పలేక చెయ్యలేక మన ఇండియన్ ఎవ్వడికి మనం అంతా హార్డ్కోర్ ఫ్యాన్ కాదు మన ఇండియన్ టీం. ఇది ఎవరు మన వద్దులే వద్దు కానీ నువ్వు మొదలెట్టాను కూడా అప్పుడు కూడా సిద్ధంగా లేవంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఇదో. ఓకే మా బౌలింగ్ టీంకి వచ్చేసరికి రషీద్ ఖాన్ మన హైదరాబాద్ ఆడినప్పుడు మంచి బాగా ఆడాడు. సో అతను బౌలింగ్ ఇప్పటికీ బాగానే ఉంది. నువ్వు అనుకుంటే సరిపోదు బాగానే ఉంది ఉంది పర్లేదు. లాస్ట్ మ్యాచ్ స్కోర్ ఎంత ఇచ్చాడు రషీద్ ఖాన్? సాయి కిషోర్ కాదు మొహమ్మద్ సిరాజ్. రషీద్ ఖాన్ ఇది అన్నావు కదా లాస్ట్ మ్యాచ్ ఎంత ఇచ్చాడు చూసావా? మరి అలాగే 21 ఇచ్చిండు హర్షద్ ఖాన్. 21 వాటితో కంపారిజన్ మీరు కదా. ఇది ఒక్క ఓవర్ కూడా ఇచ్చింది 4 ఓవర్ కాదు ఒక్క ఓవర్ 2 ఓవర్లకి 24 అయింది కదా. అలాగే 2 ఓవర్లకి 24 ఆడిచ్చిన లెక్కనే 4 ఓవర్లకి వాడు 48 ఇచ్చిండు. ఆడు ఒక్క ఓవర్కి 21 ఇచ్చిండు. మాత్రం 4 ఓవర్లకు 48 ఇవ్వటము, ఒక్క ఓవర్కి 21 ఇవ్వటము, రెండింటిని ఎలా కంపేర్ చేస్తాం ఫ్రెండ్స్? ఎవరు కూడా చెప్పండి. ఇప్పుడు ఆయన టీమ్ సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన టీం ఏం చేసుకోవాలి? కొంచెం లేపుకోవాలా? లేదు పడుకోబెట్టి సమాధి చేస్తున్నాడు. పడుకోబెట్టడం అన్నది కాదు. ఎనాలిసిస్ చెప్పండి. ఒక్క ఓవర్కి 21 ఇవ్వటము, 4 ఓవర్లకు 41 ఇవ్వటం. నాలెడ్జ్ కొంచెం ఏం చేసుకోవాలి. అలా చేసినాడు. ఇప్పుడు ఒక్క ఓవర్కి 21 ఇచ్చినాడు, 4 ఓవర్కి 44 ఇచ్చినాడు. ఇద్దరు ఒకటే టీంలో ఉన్నారు, అదే టీంలో ఉన్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. మరి కాదని ఎవడన్నాడు? అది మీరేమని అన్నారు? కాదని లేదు కదా. నీ క్రికెట్ నాలెడ్జ్ పట్టుకుని మొహమ్మద్ సిరాజ్ పోయిస్తుండు. సిరాజ్ మామూలుగా కాదు, మ్యాచ్ వన్ సైడ్ చేస్తుండు. చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఆఖరికి వాళ్ళ మ్యాచ్ వాళ్ళ ప్లేయర్స్ కి సపోర్ట్ కూడా మనోడికి నేనేమన్నాను మనసు లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపోజిట్ కి వెళ్ళినప్పుడు ఆపోజిట్ టీం అంతే చూసారా అట్లా ఉంటది అనమాట. అంతే మరి వారిలో దిగిన తర్వాత తన మన భేదం ఉండదు. తమ్ముడు ప్యాకెట్. మరి మీ వాళ్ళ సంగతి ఏంటి? ఏమనుకుంటున్నాం మీ వాళ్ళ గురించి? మా దాంట్లో ప్రతిమ్రాన్ సారీ జైస్వాలును సంజు శాంసన్ వాళ్ళిద్దరు ఓపెనింగ్ నిలబడిపోతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇద్దరు నిలబడి జాగ్రత్తగా ఆడుకున్నారు. సంజు శాంసన్ సరే జైస్వాల్ హాఫ్ సెంచరీ చేశాడు, సంజు శాంసన్ హాఫ్ సెంచరీ మిస్. రియాన్ పరాగ్ అబ్బో లాస్ట్ మ్యాచ్ ఎరగాడాడు. ఈ మ్యాచ్ ఏం చేస్తాడు చూడాలి. నితీష్ రాణా, హిట్మేరు, ధ్రువజులు అబ్బో వస్తూనే ఉంటారు. ఒకటి పడితే ఒకడు వచ్చారు కూడా ఎత్తారు. ఫస్ట్ బ్యాటింగ్ మాదైతే చెప్పింది నువ్వు. అందుకనే పాయింట్స్ టేబుల్ ఎక్కడున్నారు? 6 స్థానంలో ఉన్నారు. ఎత్తారండి అలా ఎత్తారండి ఇలా ఎత్తారు నిలబడతారు. ఏ స్థానంలో చెప్పమని చెప్పేస్తారు. జరిగినాయి 3-4 మ్యాచ్ అనేది లేదు. చూడండి 6th ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు. ఆలోచన నిలబడిపోతున్నారంట, ఏళ్ళు కొట్టేస్తున్నారంట. ఏంటి ఫ్రెండ్స్? ఆర్సీబీ ఏ ప్లేస్ లో పాయింట్ టేబుల్ లో పాయింట్స్ చూస్తాం మేము. అనాలిసిస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? చూసావు కదా. లాస్ట్ టైం మా కోహ్లీ ఎలా ఆడిండు, కోహ్లీ ఎట్లా ఆడిండు. అనాలిసిస్ అంటే ఎలా ఉండాలి చూడకుండా చెప్పాలి. నేను చెప్పగలను. లాస్ట్ లో ఉంది, 10th పొజిషన్ లో ఉంది, వరుసగా ఓడిపోతే 9th లో ఉంది, ముంబై 8th లో ఉంది. నేను చెప్పు అది అనాలిసిస్ అంటే. అది చెప్పడం అంటే వరుసగా ఓడిపోతే ఎస్ఆర్ఎస్ తీసుకెళ్ళి కింద పెట్టకపోతే పైకి తీసుకెళ్ళి కప్పిస్తారా? ఎక్కడైనా ఉండండి, నువ్వు చూడకుండా చెప్పాలి. చూడకుండా చెప్పడం మనం ఎగ్జామ్ కి తయారు వెళ్తున్నామా? ఇప్పుడు చెప్పావు కదా. మరి మా వాళ్ళ గురించి చెప్తున్నాను, మా ఇండియన్ ప్లేయర్స్ గురించి. కళ్ళలో లీసాలు చెప్పేస్తాం. మీకు రక్త కన్నీరు కార్పించడానికి జోఫ్రా ఆర్చర్ రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ హైదరాబాద్ టార్చర్ చూపించింది. తర్వాత అందుకే కదా కంబ్యాక్. ఇప్పుడు హైదరాబాద్ మాటేమో హైదరాబాద్ లో కొంచెం ఇచ్చాం. మ్యాచ్ లో టార్చర్ తర్వాత మ్యాచ్ లో మంచి వికెట్లు వేసాడు. మరి అది లాస్ట్ మ్యాచ్ లో కూడా 3 వికెట్లు రెడీగా ఉన్నాడు. సందేశ్ శర్మ 3 వికెట్లు వేసాడు, తీక్షణ 3 వికెట్లు వేసాడు. పేసిన ప్రతి ఒక్కడు వికెట్ తీయడం లాస్ట్ మ్యాచ్ లో. ఏదేమైనా ఫ్రెండ్స్, ఒక్కసారి మన టీం అనుకున్నాక అపోజ్ చేయాలంటే గుండెల పిండేయాల. మన ప్లేయర్ గురించి కూడా మాట్లాడు గుండెలు పిండి. అదే ఫీలింగ్స్ లేవు ఫ్రెండ్. ఇప్పుడు ఒక్కసారి రంగంలో దిగాక మన భేదాలు ఉండకూడదు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. అసలు ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్నంత వరకు ఎలా ఉంటాం అనేది మ్యాటర్. బయటికి వెళ్ళిన తర్వాత మహమ్మద్ సిరాజ్ ఆర్సీబీకి ఆడి కోహ్లీకి బౌలింగ్ చేయడానికి ముందు ఎంత బాధపడి మళ్ళీ ఆగిల్లాడు. సెంటిమెంట్ వీడియో క్లిప్ ఇన్స్టాగ్రామ్ బద్దగొడేది, ఎరగొడేది. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసారా? వాళ్ళకి లేపేసిరు. మనోడు బాల్ వేయడానికి కూడా తడబడి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు.
అసలు ఆ బాండింగ్ మన అనుకున్నాక ఆపోజిట్ అవడం ఎంత కష్టం ఫ్రెండ్స్. వీళ్ళగా సెంటిమెంట్ కూడా లేవు, వేస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం. ఇట్లోని సెంటిమెంట్లు కాదు కావాల్సింది, అక్కడ టాలెంట్ కావాలి, ఆట తీరు కావాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. అదే నేనైతే మా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180 కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 180 మీరైతే 170 లోపే కొడతారు అనుకుంటున్నాను. 175 లోపే కొడతారు మీరు జీటీ. అదే 180 ప్లస్ కొడితే సేఫ్ స్కోర్ వచ్చేసినట్టే మాక్సిమం. బట్ ఇవాళ మ్యాచ్ లో చూస్తే 200 ప్లస్ వెళ్ళిపోతారు. బాగా నచ్చింది బ్యాటింగ్, బాగా నచ్చింది. నిన్న మావాడు కుంకు పాండా 15 బాల్కి 45 రన్స్. ఆయన ఏం లాభం, ఓడిపోయింది కదా అంటే వాళ్ళ అన్నయ్య ముందు తల వచ్చాడు. ఇప్పుడు సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. వద్దులే నీ సెంటిమెంట్ లేదు కానీ మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరికి గెలుస్తాడో జెర్సీ గెలుచుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మీ జెర్సీ నెంబర్, మీ పేరు అన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.